దాని కారణంగా మన కౌన్సిలర్ గారు మనకు వచ్చారు. ఇక్కడ మనం రైట్ సైడ్ కూడా ఉన్నాం. అంటే దీనికి ఒక జ్యోతి వెలుగుబాట ముందు ఏదైనా సరే మనం ముందుకు వస్తున్నాం అనే దానికి నిదర్శనం కొన్ని ఆనవాళ్ళు కూడా అప్పుడప్పుడు అక్కడక్కడ కనబడతా ఉంటాయి. కాబట్టి మనం ముందుకు వెళ్దామని చెప్పేసి సందర్భంగా చేస్తూ నాకు ఇచ్చినటువంటి ప్రసంగం నా సారాంశం చెప్పాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే సోషల్ మీడియా, ఏఐ, సరళ మరియు నమో యాప్. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ప్రశిక్షణ తరగతులు జరుగుతూ ఉంటాయి. అందరికీ తెలిసే విషయం. ఇప్పుడు అంటే మనకు మారుతున్న కాలానికి అనుగుణంగా మనం అప్డేట్ అవ్వాలి, చాలా ముందుకు వెళ్ళాలి. ఒకప్పుడు ఫోన్లు లేకుంటే వ్యక్తిని పోయి కలిసి మాట్లాడొచ్చేవాళ్ళు. ఇప్పుడు ఫోన్లు వచ్చింది. ఆ తర్వాత డబ్బులు ఇవ్వాలంటే పోయి ఇచ్చేవాళ్ళు. ఫోన్లు మాట్లాడడానికి మా డబ్బులు ఏంటి ఇవ్వాలి. తర్వాత ఆన్లైన్ వచ్చినాయి, బ్యాంకులు వచ్చినాయి, క్యాష్ ఆన్లైన్ చేయడం. తర్వాత ఫోన్పేలు వచ్చినాయి. ఇప్పుడు అడుగునే వాళ్ళు కూడా గంగరెడ్డి కూడా స్కాన్ పెట్టుకుని వస్తారు. విషయం కూడా ఈ మధ్యలో వాళ్ళు అంటారు కదా, వస్తారు కదా ఇచ్చారు. వాళ్ళు కూడా క్యాష్ లేదమ్మా నాకు షాప్ ఉన్నదండి, వాళ్ళు మొత్తం లేదంటే కొట్టాను కొట్టు లేదా స్కాన్ అని చెప్తారు. అంటే ఆ రకమైన మారుతున్న కాలానికి అనుగుణంగా అప్డేట్ వచ్చింది. కాబట్టి రాజకీయ పరంగా ప్రతిపక్ష పార్టీలు టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళు 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చేసింది. మరి ప్రజలలో వాళ్ళు ఉన్నారు. మంచి చెడులో ఏదో వాళ్ళు తీసుకున్నారు, డబ్బు సంపాదించుకున్నారు. ఇలా అధికారికంగా భరతమాత కన్నీటి కోనేటిలో కమలం పూసింది. ఆ కమలం పువ్వు కాషాయ జెండా నన్న మోసింది. నర్సుడ శంషాబాదు రాజేంద్ర నగరుల భరతమాత కన్నీటి కోనేటిలో కమలం పూసింది. ఆ కమలం పువ్వు కాషాయ జెండా నన్న మోసింది. నర్సుడ శంషాబాదు రాజేంద్ర నగరుల దయ జెండా నన్న మోసింది. నర్సుడ శంషాబాదు రాజేంద్ర నగరుల ధర్మం గెలిసింది. ఆ కమలం పువ్వు కాషాయ జెండా